ఆ సాయంత్రం మరలా రేపలు వెళ్తున్నాం, పాట రాస్తాను, ఇది ఎంతవరకు వచ్చింది అంటే ఆ తర్వాత రోజు వాడు ఆ పాట పల్లవి పాడాడు. చాలా సంతోషం వేసింది. దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్లలోనే ఈ పాట అంతా దేవుడు మాకు బయలుపరిచాడు, ఇలా పాట పాడాలి దానికి. వాడికి కూడా ఆ 4-5 కిలోమీటర్లోనే ఆ పాట నేర్పించాను. ఇంటికెళ్ళి వాళ్ళ మమ్మీతో, మమ్మీ నేను కొత్త పాట రాశాను మమ్మీ అని ఆ మమ్మీకి పాట పాడి వినిపించాడు. చాలా సంతోషం వేసింది నిస్సి, చాలా సంతోషపడింది. కన్నా మళ్ళీ పాడుతున్నావురా, బాగుందిరా అని. అట్లా ఆశ ఏంటంటే వార్తల్లో ఏదన్నా పిల్లలు ఇలా చెడిపోయారు అన్నప్పుడు వాడికి నేర్పించాలండి. మన పిల్లడు ఇలా ఉండకూడదు, సమాజానికి హానికరంగా ఉండకూడదు, వాడిని దైవభక్తిలో పెంచాలి. వాడి చదివినా చదువుకోకపోయినా, ఈ లోకానుసారమైన విద్య ఉన్నా లేకపోయినా దేవుని కొరకు వాడికి ఏదో ఒకటి నేర్పించాలి, ఏదో ఒకటి నేర్పించాలని చాలా ఆశపడింది. చాలా ఇంకా మా బంధువులకి అంటే మా ఇంటి పేరటోళ్ళకి నేను 2 చెప్పాలనుకుంటున్నాను, దయతో గమనించండి. ఒకటేంటంటే ఆదివారం మేము మైల్లో ఉన్నామని ఎవరు దేవుడి సన్నిధి అనుకోవద్దు. నిసికి దేవుడి సన్నిధి అంటే చాలా ఇష్టం. దేవుడికి మైలు ఉండదు, మీరు వెళ్తాం వల్ల దేవుడికి మైలు అంటదు. కాబట్టి మీరు ఆదివారం దేవుడి సన్నిధికి నిస్సి పేరట, మా ఇంటి పేరులో ఒక అమ్మాయి చనిపోయింది, మేము చర్చికి వెళ్ళమని మాత్రం అనొద్దు. అది మంచిది కాదు, దేవుడి చిత్తం కాదు. మనం శ్రమందైనను, బాధందైనను, మరణమందైనను దేవుని మహింపరచవలసిన వారమే తప్ప దేవుడికి దూరంగా ఉండటం అది మంచిది కాదు. ఎందుకంటే మన మరణం ఎప్పుడు వచ్చిందో మనకు తెలీదు. ఆ ఒక్క సెకండ్లో మనం భక్తిని విడిచిపెడితే దేవుని మహిమ రాజ్యానికి చేరలేం. కాబట్టి నేను దాదాపుగా దేవుని నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ నెల 31వ తారీఖు, ఇదే నెలలో మా నాన్న చనిపోయారు. ఆ 31వ తారీఖే ఆదరణ కూడి కూడా పెట్టుకోవాలని ఆశపడుతున్నా. ఈ 31వ తారీఖులో 3 ఆదివారాలు ఉన్నాయి. ఎవరు దయచేసి మానుకోవద్దు చర్చిని. రెండోది, నిశ్చికి బాగా చెప్తా అంటే నేను పరలోకం వెళ్తాను కదా, నన్ను మోసేవాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళు, దేవునికి దగ్గరగా ఉంటున్న వాళ్ళు ఆ బాక్స్ నెట్టుకుని తీసుకెళ్లాలనేది ఆశ. ఇది మనం లోకాచారాలు పట్టించుకోవద్దండి. మా నాన్న చనిపోయినప్పుడు దీపం పెట్టాలి అని అంటారు. నాకు ఇష్టం లేదు, మా నాన్నకే ఇష్టం లేదు అసలు. మా నాన్న మమ్మల్ని ఫస్ట్ నుంచి ఎవరన్నా ఆచారాలు చెప్తే అది ఆచారాలు ఎందురా అని అనేవాడు అనమాట. లోకాచారాలు పట్టించుకోవటం మా నాన్న దగ్గర నుంచి పట్టించుకోకుండా ఉండటం మా నాన్న దగ్గర నుంచి చేసుకున్నాం. మా నాన్న చనిపోయినప్పుడు అసలు నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే అంటే నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది అన్ని విషయాల్లో. నేనేది చెప్తే వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. మా అన్నయ్య పెద్దవాడు, నాకు తమ్ముడు, నేను మధ్యలో ఉన్నా. అయినా కానీ మా అన్నయ్య, మా తమ్ముడు నేనేది చెప్తే అదే, మా అమ్మ అయ్యా నీ ఇష్టం, నువ్వేది చేస్తే అది అని నాకు సపోర్ట్ చేశారు. ఇదేనాను కూడా ఈ జీవనయాత్రలో, ఈ విశ్వాస పోరాటంలో, ఈ 5 సంవత్సరాల కాలంలో నిజంగా మా కుటుంబం నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే వాళ్ళే లేకపోతే చేసేవాడిని కాదు. అంటే దేవుడు సహాయం చేశాడు, అన్ని విధాలుగా నా కుటుంబం నాకు సపోర్ట్ చేసింది. మా నాన్నగారు ఉన్నప్పుడు ఫస్ట్ టైం క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు విజయవాడ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అమెరికన్ ఆంకాలజీ డాక్టర్ అమ్మ. ఆమెను అడిగాను, ఏంటండి ఎంత అవుతాయి అని అంటే 5 lakhs అవుతాయి అంది. 5 or 6 lakhs అవుతాయి అంది. సరే మీరు ఎంతవరకు గ్యారంటీ ఇస్తారన్న? 50-50 అంది. నాకు నమ్మకం లేదు. ఇక 50-50 ఇంత నువ్వు 100 ఇంకో 10 లక్షలు చెప్పు, నువ్వు 100% గ్యారంటీ ఇస్తా అంటే నేను దగ్గర చేపిస్తాను, కానీ నా వల్ల కాదనుకున్నా. చాలా ఆలోచనలు, మా ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేస్తే అరే బసవతారకం బెటర్గా ఉందిరా అని రకరకాల CMCకి కూడా ట్రై చేసాం. అయితే మా నాన్న నాతో కూడా, అయ్యా మనకున్న పొలంలో 1 ఎకరం అమ్ముతాం, ఎట్టయినా కానీ అమ్మాయికి ఖర్చు పెడతాం అని. అట్లా ప్రతి విషయంలో మా తమ్ముడైతే క్రెడిట్ కార్డు నాకు ఇచ్చేవాడు. హాస్పిటల్కి వెళ్తే ఒక స్కానింగ్ 25,000 రూపాయలు.
దగ్గర వ్యవసాయమే చేస్తున్నా, కానీ క్రెడిట్ కార్డు ఉంది. అక్కడికి వెళ్ళినా అట్లా ఆ క్రెడిట్ కార్డు ఇచ్చేస్తున్నాడు. అన్నా ఇది ఎందుకు వాడావు ఈ డబ్బులని ఈ రోజుకి అడగల. పాపం వాడు నా దగ్గర ఉంటే వాడు తీసుకుంటాడు, వాడి దగ్గర ఉంటే నేను తీసుకుంటాను. మా అన్నయ్య పాపం వాడికి వచ్చే శాలరీ తక్కువేనా, అరే నువ్వు వెనకాడొద్దు, అమ్మాయికి అన్ని చూపించు, ఎక్కడ వాడు తీసుకొద్దాం, అనుకున్నదాన్ని చేద్దాం, అమ్మాయిని మాత్రం విడిచిపెట్టొద్దు, ఇక్కడ కాదు ఎక్కడికైనా తీసుకెళ్దామని అందరూ, మా అమ్మ కావచ్చు, మా అత్తమామలు కావచ్చు, మా అన్నయ్య తమ్ముడు కావచ్చు, మా వదిన గారు, మా మరదలు కావచ్చు, ఎవరు కూడా అసలు అంతే, అందరూ ఒకే ఫ్యామిలీ. మా మేనమామ కాబట్టి ఒకే ఫ్యామిలీ. మా అమ్మ అయితే ఈ 5 సంవత్సరాల్లో పెళ్ళైన కాడి నుంచి ఒక కూతురులాగా, మా పెళ్ళైన కొత్తలో మా అన్నయ్య భార్య మా మేనమామ కూతురు, నా భార్య మా మేనమామ కూతురు, మా తమ్ముడు భార్య కూడా మా మేనమామ కూతురు. నా పెళ్ళైన తర్వాత ఎవరో ఒక ఆయన అన్నారంట, బాబాయ్ అందరూ చిన్నమ్మ తరపుల్లో చేసుకుంటున్నారు బాబాయ్, చిన్నమ్మనే చూస్తారు, నిన్ను చూడరు బాబాయ్ అన్నామంట. అంటే మా నాన్న చాలా కుంగిపోయాడు, మాతో చాలా విషయం చెప్పలా. మా అమ్మకి చెప్పుకున్నాడేమో. మా అమ్మ ఒకరోజు మాతో అంది, మా నిసి అంది, ఏమయ్యా మేము చూడమా, అత్తనే చూస్తావా, ఏమో ఏ రోజన్నా అట్లా చూసామా, చెప్పు మావయ్య ఏ రోజన్నా అట్లా చూసామా, నేను కానీ గ్లోరీ కానీ అట్లా చూసామా మావయ్య, మా అమ్మ నాన్నెంతో మా నాన్నెంతో నువ్వు కూడా మాకెంతే మావయ్య అని చెప్పేసి అట్లా అన్ని విషయాల్లో. మాది ఉమ్మడి ఫ్యామిలీ, ఇప్పుడు కూడా ఉమ్మడి ఫ్యామిలీ. పైగా ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో అందరు రక్షించబడ్డారు, అందరు దేవుని నామాన్ని బట్టి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించారు, వారి పాపాలను విడిచిపెట్టారు, అందరూ బాప్తిసం తీసుకున్నారు. ఇంకా ఎవరయ్యా అంటే మా అన్నయ్య వాళ్ళ పాప, బాబు, నా బాబు, వీళ్ళ ముగ్గురే మా కుటుంబంలో. ఒకసారి విజయవాడ సంఘంలో కుటుంబం అంతా రక్షించబడ్డ వాళ్ళు ఎవరన్నా చేయతంటే నేను కూడా చాలా సంతోషం వేసింది నాకు. మా కుటుంబం అంతా అని ఎంతమంది మేము రక్షణలోకి నడిపించబడ్డాం. దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టలేదండి. ఈ 5 సంవత్సరాల్లో నేను చాలా పొందుకున్నా. అది మీకు తెలియకపోవచ్చు కానీ ఒక్కొక్క ఇంజక్షన్ 72,000 రూపాయలు. కొద్దిగా నేను నిసి గురించి, దేవుడు చేసిన మేలు గురించి ఒక 5-10 నిమిషాలు చెప్పి ముగిస్తాను, ఏమనుకోవద్దు. సంఘస్థులు కూడా కొద్దిగా నన్ను అర్థం చేసుకోవాలని ఈ మాటలన్నీ, దేవుడికి మహిమ కలగాలన్నది నా ఆశ. ఒక్కొక్క ఇంజక్షన్ 72,000 రూపాయలు. 6 ఇంజక్షన్ చేయించాలన్నారు ఫస్ట్. సరే స్టార్ట్ చేపిద్దాం అని, మీరు డబ్బులు చూసుకుని రండి అని అన్నారు. ఫస్ట్ ఇంజక్షన్కి వెళ్ళాం, అయిపోయింది. మా దగ్గర డబ్బులు, ఈ 6 ఇంజక్షన్లో నేను డబ్బులు ఎలా తీసుకొచ్చానో, డబ్బులు ఎలా ఖర్చు పెట్టానో అది నాకు దేవుడికే తెలుసు. దేవుడి పిల్లల సహాయం చేయటం, ఎటు నుంచి సహాయం వస్తుందో వాళ్ళే ఫోన్ చేసి, నాన్న నేను నీ అకౌంట్లో డబ్బులు వేసాను, ఎంతో కొంత నీ బాధలో మేము కొద్దిగా సహాయపడుతున్నాం, ప్లీజ్ నాన్న వద్దనకు. ఒకసారి అంటే అమ్మా ఒకరు డబ్బులు ఇస్తా అంటున్నారు, మరి ఏంటమ్మా అని అడిగారు. అంటే మనం ఫస్ట్ టైం మాకు డబ్బులు ఇంజక్షన్కి సగం డబ్బులు ఇస్తామని ఆంటీ అడిగితే ఇసి అంది, మనం ప్రార్థన చేసుకుందామండి, దేవుడి చిత్తం అయితేనే తీసుకుందాం, ఇది దేవుడి చిత్తమో కాదు మనం తెలుసుకుందామండి అని ప్రార్థన చేసి, ఆంటీ కాదు మా సంఘంలోనే ఒక విశ్వాసి, వాళ్ళకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ కలిసి అలా మనీ ఇస్తారు, అడిగితే ప్రార్థన చేసుకున్నాం. సరే అక్క అని అలా డబ్బులు వస్తున్నాయి అని తీసేసుకున్నామని ఆలోచన కూడా కాదు, నిసిది ప్రార్థన చేసుకున్నాం, ఇది దేవుని చిత్తమా కాదా అని. ఈ 5 సంవత్సరాల్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, కానీ అది ఎలా వచ్చినాయో అంటే దేవుడిచ్చాడు. ప్రతి శ్రమలో ఇదిగోండి అండి నొప్పండి అనేది ఎక్కడ అంటే తలకు మసాజ్ చేసేవాడిని, ఎందుకంటే బ్రెయిన్లో కూడా ఉంది. చిన్న శబ్దం వచ్చినా కానీ తట్టుకోలేదు, గురిని ఇట్లా పక్కనుండి ఇట్లా అనేవాడిని, పాపం నా ఊళ్ళోనే పడుకునేది.
ఇప్పటికీ అట్లా అంటామంటే చాలా ఇష్టం నిశ్చికి. నేను అంతే ఎక్కడ నొప్పి వస్తే అండి, కాలు నొప్పి అంటే కాలు నొప్పామండి. మొన్న అంటాను, నీకు నిద్ర లేకుండా చేస్తున్నాను కదండి, ఊరుకో అట్లా అన్న మాకు నవ్వింది. మా ఫ్యామిలీ ప్రేయర్లో మా మర్దలు చెప్పింది, నాకు ఈ విషయం గుర్తులేదు కానీ తనకు వచ్చిన వాగ్దానాన్ని మేమంటే స్టార్టింగ్లో ప్రతిరోజు మా ఫ్యామిలీ ప్రేయర్లో అందరి వాగ్దానాల మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది వాగ్దానం మేము ధ్యానం చేసాం. నిసి వాగ్దానం ఇస్తే నిసి అంది, నాకు దేవుడు ఈ సంవత్సరం తన దగ్గర తీసేసుకుంటాడు, నాకు వాగ్దానం ఇచ్చాడని. నేను చీపించడాను అట్లా కాదు, దాని కొరకు దేవుడు ఇవ్వలేదు నీకు వాగ్దానం అని చెప్పి ఏదో చేశాను. కానీ నిజంగా దేవుడు తనకు బయలుపరిచాడు, తనకు వాగ్దానం ఇచ్చాడు. చాలా ఓర్పు కలిగింది. ఎంత కష్టం వచ్చినా వాక్యాన్ని గుర్తు చేసి ఈ వాక్యంలో దేవుడు ఇట్లా అవునండి అవును అని అప్పటికప్పుడే బలపడేది. తర్వాత మనం సేవ చేద్దామండి. మొన్న నాకు పోయిన నెలలో ఒక ఎగ్జామ్ ఉంది, రిజర్వేషన్ చేయించుకున్నా, చెన్నై వెళ్ళాలి. ఈ సోమవారం ఎగ్జామ్ ఉంది, వెళ్తున్నా అన్న. నన్ను ఒకే మాట, నువ్వు దేవుడికి ఏం మాట ఇచ్చావు? ఏ పని చేయను ప్రభువా, నీ పనే చేస్తా అన్నాగా, ఎగ్జామ్ ఏంటి, వెళ్ళొద్దు. సరే వెళ్ళను. పాపం ముగ్గురం కలిసి, నేను మిస్సి నా బిడ్డ, దేవుడి పని చేయాలి చాలా ఆశపడింది అండి. చేద్దామండి అని చాలా ఆశపడింది. మీరందరూ ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, నిస్సి ఆశ ఏంటంటే, నేను నా కొడుకు నా కుటుంబం అంతా దేవుడు పని చేయాలనేది నిస్సి ఆశ. నా ఆశ కూడా అండి, దేవుడి ఆశ కూడా. ప్రార్థన చేయండి. సాతాను పలు విధాలుగా నా మీద ఇప్పటి నుంచి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నా భార్యని నేను చాలా ప్రేమించాను. నాకు కొంతమంది ఆప్తులు ఉన్నారు, మా శ్రీనన్న ఇష్టపరం లాంటి వాళ్ళు. ప్రతిరోజు ఒకసారి అన్న ఫోన్ చేసి గంటన్నా మాట్లాడుకునే వాళ్ళం అని చెప్పేవాడిని. వీళ్ళందరికి బాగా తెలుసు నేను నిస్సిని ఎట్లా ప్రేమించాను. చాలా ఇష్టపడి చేసుకున్నాను. నిస్సి పెళ్లి రోజు పైనుంచి కిందకి దిగి వస్తుంటే అసలు నాకైతే ఒక దేవకన్యలా కనిపించింది. అరే ఇలాంటికి అంత అందమైన పిల్ల అని అనుకుంటారు రా అని నేనే స్టేజ్ మీద అనుకున్నా. నిజంగా చాలా అందంలో అయితేనేమి తెలివిలో నాకు మంచి సలహాలు ఇచ్చేది. సాటి అయిన సహాయం అంటే నేను ఎక్కడన్నా మెసేజ్ చెప్పడానికి దేవుని వల్ల నేను కూడా అప్పుడప్పుడు మా చర్చిలో మెసేజ్ చెప్తా ఉన్నాను. నేను మెసేజ్ ప్రిపేర్ చేసుకుని నిసికి మెసేజ్ చెప్తాను. అందరు నిసికి చెప్పేవాడిని, అండి సరే చెప్పు అనేది. తను వినేదైతేనేమో రేపు వింటానులే అనేది. తను లేకుండా నేను ఎక్కడ చెప్పేదట్టయితేనేమో తను చెప్పాక సరే అండి బాగుంది అని చెప్పేది. రేపల్లో మా మామయ్య చర్చిలో కూడా నేను చెప్తే నాకు 2 ఏళ్ళ టైట్ చూపించేది. అట్లా అన్నిట్లో నన్ను చాలా అర్థం చేసుకుంది. తన అంత శ్రమలో కూడా మీకు ఒక విషయం చెప్తాను. నిజంగా దేవుడి సన్నిధికి వెళ్ళాలనే విషయం తప్ప నన్ను ఎన్ని సంవత్సరాల్లో ఫలాంది కావాలని అడిగలా. రీసెంట్గా చనిపోవటానికి 2 నెలలు పానీపూరి తెస్తావా అని పానీపూరి అడిగింది. షాపింగ్కి వెళ్తే షాపింగ్ చాలా తక్కువ, 7 సంవత్సరాలు 8 సార్లు కూడా చేసిండు. నా అయితే ఒక 4-5 సార్లు చేశాను. నేనేది చూపిస్తే అదే ఇసి అది తీసుకో, ఓకే అండి. ఇసి అది తీసుకుంటే ఓకే అండి. అసలు అది కాదు, అది కావాలని పాపం ఈరోజు నేనే చెప్తే అదే నా మాటనే తన మాటగా చేసుకుంది. చాలా ప్రేమించింది నన్ను. దేవుడు లాస్ట్ నైట్ అంటే తను చనిపోక ముందు రాత్రి తనేమో బెడ్ మీద పడుకునేది, నేనేమో పక్కన మంచం మీద పడుకున్నాను.
మా మరదలో ఆ పిల్లడు ఆ మంచం మీద పడుకుంటే వాడు ఎందుకో గొడవ చేశాడు. మా మరదలో వాడిని తీసుకుని వెళ్ళిపోయింది. మా పిల్లని తీసి ఆ మంచం మీద వేసాను. నిసి ఎందుకు కూడా వచ్చి పడుకో అంది. వచ్చి పడుకుంటే అప్పుడు నేను తల నిమురుతా ఉంటే అప్పుడు కాసేపు నిద్రపోయింది. శివుడు మరి ఏదేమైనా తన చిత్తానికి మనం ఉపేక్షించాలి. నేనైతే అంత బాధ ఉంది, బాధ లేదని చెప్పను కానీ, ఎందుకంటే నాకు 8 సంవత్సరాలు జర్నీ చేసింది. నేను చాలా ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించింది. నిన్న ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ సహోదరులు దేవుని ప్రేమ నిజంగా మాకు చాలా మంది చూపించారండి. ఒక రేపల్లో ఉన్న ప్రకాష్ గారు, వారి కుటుంబం హాస్పిటల్ నుంచి నిశ్చయం తీసుకొచ్చిన కాడ నుంచి మొత్తనే ఉన్నారు. ఉదయం 5 గంటలకి అంకుల్ ప్రార్థన చేసి బయలుదేరమంటే అంకుల్ ప్రార్థన చేస్తా ఉంటే నేను ఊరిని చేయి తీసి ఇట్లా పట్టుకుని ఇట్లా అంటున్నా. నా చెయ్యి ఇట్లా పట్టేసుకుంది. ఒక్కొక్కసారి చాలా ఆనందం గురయ్యాను. అట్లాగే పట్టుకున్న చెయ్యి చూస్తున్నా ఏమన్నా దొరికిద్దేమో అని నా వేలు గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. నాకేందో కొద్దిగా కొట్టుకున్నట్టుంది. మా మరదలను పిలుస్తున్నా, మిరియాం చూడన్నా, తను చూస్తుంది. అది బాబా అంటుంది. అట్లా మా చెయ్యి పట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నా పక్కన కూర్చొని నా చెయ్యి చేతించింది. అట్లా నిజంగా నన్ను ప్రేమించింది. బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా ఆమె నాకు సాటి అయిన సహాయం. నా లైఫ్ టైం నేను ఎన్ని సంవత్సరాలు బతుకుంటానో అన్ని సంవత్సరాలకు సరిపడా ప్రేమనిచ్చింది. నాకు మంచి కుమారుడిని ఇచ్చింది అండి. వాడిని మంచిగా పెంచండి. నిశ్చిత అంటుందంట, చెల్లెలతో అంటుందంట. నేను వాడిని వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చాలి అనుకున్నాను. వాడు వాళ్ళ నాన్నకి అలవాటు అయిపోయాడు. వాడేందంటే చిన్నప్పటి నుంచి చాలా పక్కన మమ్మీ అంట, నేను కింద పడుకుని డాడీ టాయిలెట్ అంటాడు. ఆడికి చిన్నపిల్లాడు అంటున్నాడు, నాకు చనిపోయిందని చెప్తే ఇస్సాకు పెద్దోడైనప్పుడు వాళ్ళ అమ్మ చాలా చచ్చిపోయింది, నేను చిన్నపిల్లాడిని కదా అప్పుడే చచ్చిపోయిందండి అంటున్నాడు. నిన్న అంటాడు, నేను చిన్నవాడి కన్నానా, ఏసీ అంటే ఇష్టమైతే అక్కడికి వెళ్ళిపోవటమేనా, నన్ను చూసుకోవాలని ఆశ ఉన్నారుగా అని వాడు కనిపెట్టి రోజు మమ్మీ అటెల్లో చుట్టుముద్దు, ఇటెల్లో చుట్టుముద్దు, అటెల్లో చుట్టుముద్దు, ఇటెల్లో చుట్టుముద్దు, అది చాలరా అని. కానీ చిన్నవాడుగా తెలియదు. అమ్మా నాకు బేబీ చెల్లిని అమ్మా, నేను ఒక్కడే అయిపోయాను. ఒక రోజు పట్టెద్దిగా అనిపిస్తుంది, మమ్మీ పొట్టలో బేబీ ఉన్నాడు, మమ్మీ నీ పొట్టలో బేబీ ఉన్నాడు అని పట్టుకుని పట్టుకుని చాలా సంతోషించాడు. వాడికి తెలియదు కదా. ఏదేమైనా దేవుడు నిసిని చేశాడని అనడం కంటే తన దగ్గర చేర్చుకున్నాడు. మా నాన్న చనిపోయినప్పుడు ఇప్పటికి మా నాన్న తెచ్చి అక్కడే చిన్న పోస్ట్ అక్కడే ఉండిద్ది. నేను రోజు ప్రెస్ చేసుకోవడానికి కసిల దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది మా నాన్న ఇప్పటికీ అనుకుంటా. కానీ దేవుడి దగ్గర ఉన్నావుగా వెళ్ళాను. నిసి తన రేపల్ నుంచి బటికురాలు నేను వదిలేసి వస్తే రేపల్లో నైట్ ఉదయాన్నే బండి ఎక్కువ వస్తాను, బస్సు ఎక్కువ వస్తాను అనిద్ది. వద్దు నేను వస్తా. ఎందుకండి నమ్మో, దేవుడు అన్నాడు కదా తోడు, నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు? ఇప్పటికి నేనేమనుకో, నిసి నా దగ్గర ఉంటే బాగుండి తను అనుకుంటా. కానీ నా దగ్గర కంటే దేవుని దగ్గర ఉండటం ఇంకా బాగుండిద్ది. కాబట్టి మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి. ఇది ఇంత చక్కగా జరగడానికి నిజంగా దేవుడు మీకు ఇచ్చిన ప్రేమ. ఈ ప్రేమే లేకపోతే చాలా జరిగాయి. ఇది నేను చెప్పిన 2 విషయాలు కొద్ది జ్ఞాపకం ఉంచుకోండి. మా ఇంటి పేరటోళ్ళు ఎవరు చర్చి మానుకోవద్దు. విశ్వాసులైన వారు, దేవునిలో రక్షణ పొందుకున్నవారు, బాప్తిసం తీసుకున్నవారు కొద్దిగా బాక్స్ తీసుకుని దాన్ని అక్కడ వరకు సమాధి కార్యక్రమం వరకు తీసుకెళ్లాలనేది నా ఆశ, నిసి ఆశ. కాబట్టి దయచేసి మా ఇంటి పేరటోళ్ళు మేము అందరం ఉన్నాం కదా అని ఎవరూ అనుకోవద్దు ప్లీజ్. నన్ను ఈ విషయంలో మన్నించాలా, ఈ విషయంలో నన్ను మన్నించండి. మేము అందరం ఉండగా వాడు మమ్మల్ని దూరం చేశాడు అంటే మేము కానోళ్ళమా
అంటే మేము ఏమన్నా అని మీరు మాత్రం అనుకోవద్దు. నిస్సి ఆశ, తన ఆశని నెరవేర్చాలనుకుంటా ఉన్నాను. ఆ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. 31వ తారీఖు ప్రార్థన ఉంటుంది, స్తుతి కూడిక పెట్టుకోవాలని. మా నాన్న కూడా ఆ రోజు చనిపోయారు. ఈరోజు వచ్చిన వాళ్ళంతా తప్పకుండా ఆ రోజు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఆ రోజు ఇంకా సమయం ఉండిద్ది. ఇప్పుడంటే సమాధి కార్యక్రమం. పాపం మా సంఘ పెద్దలు కూడా పాపం బాగా అర్థం చేసుకున్నారు. అరే నేను బాక్స్ తెనాల నుంచి తెప్పించుకుంటా అంటే సరే, పూలు తెప్పించుకుంటా అంటే సరే, అరే మాకు దీపాలు పెట్టే అలవాట్లేదని ఇంకోటి కూడా చెప్తున్నాను. మాకు దీపం పెట్టే అలవాట్లేదు. ఈ లోకంలో పాటించే అన్ని ఆచారాలు పాటించొద్దని యేసుక్రీస్తు ప్రభు మాకు చెప్పాడు. ఆ ఆచారాలు పాటిస్తూ ఒకవేళ నేను భక్తి చేస్తే నా భక్తి వ్యర్థం అయిపోతుంది. కాబట్టి మీరు ఎన్ని అనుకున్నా దేవుని నామాన్ని బట్టి నన్ను క్షమించి మీరు ఓర్చుకోండి. దీపం అనేది పెట్టట్లేదు, అందువల్ల ఎవరికీ నష్టం రాదు. నేను గత 5 సంవత్సరాల నుంచి సమాధుల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఏ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపం చూసిన, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపం చూడను. మా ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నా సరే నేను డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చేసి నేను నా ఇంట్లోకి వెళ్ళిపోతాను. నాకు దీపం చూసి అలవాటు లేదు. నా ఫ్రెండ్స్ కొంతమందికి అదే అలవాటు చేశా. పాస్టర్ గారు ఉన్నారు, సమాజ కార్యక్రమం చేస్తారు, ఆయన దీపం చూసి వెళ్తారా? ఆయన డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు కదా అని నా ఫ్రెండ్స్ కి చాలా మందికి చెప్పా. వాళ్ళు దీపం చూడరు. కాబట్టి నేను నా దీపం పెట్టను, దీపం ఉండదు మా ఇంటి దగ్గర. కాబట్టి ఎవరు దీన్ని తప్పుగా ఆలోచించొద్దు. ఎందుకంటే ఇవన్నీ ఆచారాలు, దేవుడు పాటించొద్దు అన్నాడు. ఇంత భక్తి చేసి ఇంత సాక్ష్యాన్ని కాపాడుకున్న నిస్సి సమాధి కార్యక్రమం అది కలంకంగా ఉండకూడదు, అది మచ్చగా ఉండకూడదు. దేవుడు మనల్ని మచ్చ, కలంకం, డాగు ఇవేవీ లేకుండా ఆయన తన తండ్రి ఎదుటి నిలబెట్టుకోవాలనుకున్నాడు. మొన్నటి దినాన నా భార్య మరి అక్కడ పుట్టినరోజు అక్కడ పుట్టేసింది. ఈ లోకంలో డిసెంబర్ 4న పుట్టింది. అయితే పరలోకంలో మమ్మల్ని విడిచిపెట్టి మనకు చెప్పినట్టు పరదేశంలో ఉన్నా, లేకపోతే ప్రభు సన్నిధిలో ఉన్నా, లేకపోతే ఆ బలిపీఠం కింద ఉన్నా, ఎక్కడున్నా కానీ తను పుట్టినరోజు అనేది జూలై నెల 10వ తారీఖు అక్కడ అటెండెన్స్ వేసేసుకుంది. కాబట్టి మీరందరూ చక్కగా పరలోకం చేర్చబడింది, చక్కగా తన విశ్వాసాన్ని కాపాడుకుంది. నిజంగా నా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను అని తను నిజంగా తండ్రి ఎదురు చేయాలి. నీ దగ్గర ఉంటే పాటలు ఉంటాయి, నీ దగ్గర ఉంటే వాక్యం ఉండిద్ది. నేను ఎక్కువ టీవీలో పాటలు పెట్టుకుంటా ఉంటాను, వాక్యం వింటా ఉంటాను. అక్కడేమో రేపల్లో తనకు ఒక ఫోన్ ఇచ్చాను, అది బిఎస్ఎన్ఎల్ సిమ్ ఇస్తే దానికి ఏమో సిగ్నల్ రాక, తన దగ్గర ఓపిక లేక కనీసం దాన్ని ఆన్ చేసుకోవడానికి వాళ్ళ చెల్లెలు పిలిచి వైఫై ఇవ్వమంటానికి కూడా కొంచెం చివరి దినాల్లో తనకి ఓపిక లేకుండా అయిపోయింది. కాబట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీరందరూ మా అందరి కొరకు ప్రార్థన చేయండి. 33.5 సంవత్సరాలు నేను అనుకుంటా ఉన్నాను. ఎప్పుడు అంటే ఒక 5-6 రోజుల కిందట యేసు ప్రభు 33.5 సంవత్సరాల వయసులో చనిపోయింది కదా. నిసి కూడా అలా 33.5 సంవత్సరాల వయసులో చనిపోయిద్దా అంటే తన బలహీనత చాలా బలహీన పడిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. 2023లో ఫిట్స్ వస్తే డాక్టర్ ముందు కూర్చుంటే 2 బెడ్ అండ్ 2 అరెస్ట్, ఈ డిసీజ్ చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది, ఈ అమ్మాయి 1 year లోపు అన్నాడు. ఏడుపు వచ్చింది. దేవుడు నన్ను అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ నాకు సమస్తం సాధ్యమని బలపరిచాడు. మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయికి అంతా బ్రెయిన్ నిండా వచ్చేసింది, ఈ అమ్మాయికి చేయడానికి ఏం లేదు, 3 నెలలకు చనిపోయిద్ది అని చెప్పారు. దేవుడు నన్ను అప్పుడు కూడా బలపరిచాడు. ఎందుకంటే దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే ఆయన నన్ను కఠినంగా శిక్షించడం, మరణంకు అప్పగించలేదు. ఏదేమైనప్పటికీ తన చిత్తం ఈరోజు ఆయన నెరవేర్చుకున్నాడు. అదే అనుకుంటా ఉన్నాను, 33.5 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరికి చేర్చబడింది. కాబట్టి ఏదేమైనా దేవుడు అంటే చాలా ఇష్టం, అందుకని దేవుడు తన ఎదురు తీసుకుని వెళ్ళాడు. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు ఓపికతో ఉన్నారు. తెలియచేసేది ఏంటంటే నిసి దేవుడిని నమ్ముకోవటంలో
వెనకడిగేయలేదు, దేవుని వెంబడించడంలో వెనకడిగేయలేదు, దేవుణ్ణి ఆచరించడంలో వెనకడిగేయలేదు. తన శరీరంతో కావచ్చు, తన ఆత్మతో కావచ్చు దేవుణ్ణి ఎంతగానో మహింపరిచింది. చేరవచ్చిన మీరందరూ కూడా ఒక దినాన మనం అందరం మరి మరణాన్ని రుచి చూడాలి. ఆ దినాన మరి మనం ఎక్కడుంటాం? దేవుని ఎదుట ఉంటామా, లేకపోతే దేవుని విడిచి ఉంటామా? అది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చనిపోయిన వారు ఇప్పుడు ఈ మాటలన్నీ నిసి వినదు, కానీ ఇప్పటి వరకు చెప్పబడిన మాటలన్నీ బ్రతుకున్న మనకే మన జీవితాలు మార్చుకోవాలనేది, మనం అందరం దేవుని యొక్క ఉండాలనేది దేవుని ఆశ. కాబట్టి మనం అందరం ఆ విధంగా తనలాగే విశ్వాస యాత్రలో ముందుకెళ్ళినట్లు ఆ దేవుడు మనందరికీ సహాయం చేయాలని మీరు ప్రార్థన చేయండి. మా గురించి, నా కుమారుడు గురించి, మా కుటుంబం గురించి, మా అత్తమామలు, మా మరదళ్ళు, అందరి గురించి ప్రార్థించండి. థ్యాంక్ యూ.